కాదు ఏమన్నా ప్లేట్ వేసుకుంటే టికెట్ పైసలు వెళ్తాయి. ప్లేట్ వేసుకుంటే టికెట్ పైసలు అన్నీ వస్తాయని మేము అనుకుంటే ఇది ఏదే మన తిరుపతిలో డే 2. యాక్చువల్గా నిన్న ట్రైన్ దిగి మార్నింగ్ దిగినాం కదా ట్రైన్. ఆల్పీ మెట్ల నుంచి ఎక్కాలి కానీ అక్కడ దర్శనం టికెట్ లేవంట. సో మేము మెట్టు మార్గం శ్రీవారి మెట్టు మార్గం దగ్గరికి వచ్చి దర్శనం టికెట్ తీసుకున్నాం. మొత్తానికి 500 వచ్చినాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. సో గాయ్స్ ఇక్కడ స్టేషన్ ఇస్తాం అంటే మేము స్టేషన్లో ఎక్స్పెరిమెంట్ చేస్తాం అనుకుంటాలేమో. ఎక్స్పెరిమెంట్ కాదు, ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి ఇది ఒక బ్లాగ్ అనుకోండి. మనం వరంగల్ నుంచి తిరుపతికి ఒక బ్లాగ్ అయితే చేస్తున్నాం. అంటే మీ ముగ్గురం వెళ్తామని కాదు, ఫ్యామిలీతో వెళ్తున్నాం. బ్లాగ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి ఇక వీడియో అయితే స్టార్ట్ చేసినాం. మన ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నది. బ్యాగులు లేవు, వెళ్ళిపోతాం అనుకుంటాలేవు. అన్నీ ఉన్నాయి, ఫ్యామిలీ దగ్గర ఉన్నాయి బ్యాగులు అన్నీ. సో ట్రైన్ రాలే, మనం ట్రైన్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఇలా ఇంకో ట్విస్ట్ ఏంటంటే మనం తిరుపతి నుంచి పోతే ఇక్కడికి అరుణాచలం పోయే ప్లానింగ్ కూడా ఉన్నది. అక్కడ వెనక ప్లానింగ్ చేసుకుందామా వద్దా అని అన్ని ఆలోచించి అక్కడ చేద్దాం. మనం ట్రైన్ అసలు 8:45కి రావాలి కానీ ట్రైన్ లేట్ అయిపోయింది. ట్రైన్ అయితే చాలా లేట్ ఉంది. ట్రైన్ గురించి వెయిట్ చేస్తాను. ఫోన్ చేసిన డ్రైవర్కు వస్తాడట. మీకు ఈ వీడియోలో వరంగల్ నుంచి తిరుపతికి వెళ్ళే ప్రతి ఒక్కటి వివరించి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాం. ఇప్పుడైతే ఇప్పుడైతే వచ్చేసి మా వాడు అడుక్కుంటాడు. ఒక బొచ్చే పెడితే కథం పైసలు వచ్చేటోళ్ళు పైసలు ఎత్తారు. ట్రైన్ అయితే వస్తలేదు. 8:45కి ట్రైన్, ఇప్పుడు 9:21 అవుతుంది. ట్రైన్ అయితే వస్తలేదు కానీ చూస్తాను. అదే పట్టాలు పట్టుకో ఉరుకుతాను చూస్తాను తిరుపతి దాకా. కాదు ఏమన్నా ప్లేట్ వేసుకుంటే టికెట్ పైసలు వెళ్తాయి. ప్లేట్ వేసుకుంటే టికెట్ పైసలు అన్నీ వస్తాయని మేము అనుకుంటే ఆ చిచ్చేమో వైరు జరుపుకుంటూ పోతాను. గాయస్ మా ట్రైన్ వచ్చేసి ఆడ పంక్చర్ అయిందట. ట్రైన్ డ్రైవర్ స్టెప్ ఎక్కిస్తానట, అందుకే లేట్ అయిందట. ఇప్పుడే ఫోన్ చేస్తానట ఆల్రెడీ. అవి పైసలు ఏమైనా వచ్చినాయారా? పైసలు అయితే ఏం పర్లే మాకు. గాయస్ మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఉంటే ₹2 రూపాయి వేయండి. ఈ ట్రైన్ ఎప్పుడు వస్తుందో, పంచర్ ఎప్పుడు అతుకుతాడో, ఎప్పుడు వస్తాడో, టికెట్లు కూడా కన్ఫర్మ్ కావాలి. ఉంచుతాడు, వెళ్ళగొడతాడు, బయటికి పంపడే. ఈ ట్రైన్ అయితే వస్తలేదు. అయితే ఒకసారి అయితే ఇలా కూర్చొని అయితే ట్రై చేద్దాం. మన చాలా హిట్ అయితే పోతాం ఒకళ్ళ లైట్ పెట్టినట్టు అలా క్యాంపింగ్ చేద్దాం. అబ్బా కోరికర కొంచెం అంతులు ఉండాలి అదే. మన ట్రైనే కొందాం. నేను ట్రైన్ 2 నిమిషాలు స్పీడ్ పోమని పోనీ ట్రైన్ కాదు ఫోన్ గుంజుకొని పోరుగా ఉరికాలి. పోండ్రా ఇక. అది మన ట్రైన్ కాదు, అయినా వాళ్ళు ఆ ట్రైన్ ఎక్కుతారు. ట్రైన్ రాకపోయినా కూడా ఎక్కుతారు గైస్. ట్రైన్ వద్దులని బాధపడి పోతాంద్రా, దిగండి. పోతాంద్రా. ట్రైన్ ఎంత పోతుంది అంటే కింద రౌతులు పెట్టచ్చు. అట్లా కాదు, హిందీలో అయిపో. గాయస్ మన ట్రైన్ ఎందుకు అయిందంటే ఆడ పోల్చోలు అడ్డేసాడట. పాస్బుక్ మన లైసెన్స్ లేదట. అందుకే ఇప్పుడు పోల్చోలు పోయేదాకా ట్రైన్ ఆడ ఆగి వస్తుందట. అది ముచ్చట. డ్రైవింగ్ లైసెన్స్ లేదు. పోల్చోలు వెహికల్ చెకింగ్ చేస్తాను, అందుకే ఆపిల్లాడు. మనకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. డ్రైవింగ్ లైసెన్స్ లేదు. మళ్ళీ ఒక టైర్ పంక్చర్ అయితే మన దానికి. ఇది సౌత్ సెంట్రల్ రైల్వే చూస్తే మీ ఇద్దరిని కొడతారు రా చవడే ఒకరి. చలో మొత్తానికి అయితే ట్రైన్ ఎక్కేసినాం. మా సీట్లు కన్ఫర్మ్ కాలే. గోసా మాకైతే సగం అక్కడ సగం ఇక్కడ. మేము ఇటు, మా అక్క వాళ్ళ అటు, అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో కూర్చోవాల్సి వచ్చింది. అంటే బ్లాగ్ చేయడానికి ఇక్కడికి వచ్చినాం, వెళ్ళిపోతాం. మా ప్లేస్లో వెళ్ళిపోతాం, ఇక్కడ ఉన్నాం అసలే. 1 month ముందే బుక్ చేసినాం గైస్, అయినా కన్ఫర్మ్ కాలే. తిరుపతి అంటే మామూలుగా ఉండదు కదా మరి. 1 month ముందు అంటే అర్థం చేసుకోండి, అయినా కన్ఫర్మ్ కాలే. నిద్ర వస్తుంది. టైం వచ్చేసి 11 బరాబర్.
బరాబరి 11 అయితే 59 బరాబర్ 11 అన్నాడు మరి. చలో ఇప్పుడు కొంచెం టైం పాస్ చేసి ఇక పనుకునే. మళ్ళీ రేపు పొద్దున్నే నడుచుకుంటూ ఎక్కుతాను తిరుపతి మెట్ల నుంచి ఎక్కుతాను. ఇక మరి ఎట్లుంటో ఇళ్ళకెళ్ళి బయటికి తలకెళ్తే చల్లగా గాలంతా అట్లే పండుకోవచ్చు కానీ చేతిరిసి పెడితే కథమే ఇక గయా. అలా తిరుపతిలో తెలుసు. తిరుపతిలో ఎక్కడిది డైరెక్ట్ పైలోకి. ఇక చాలు ఇక పడుకుందాం. ఇక ఇప్పుడు ఏదో పడుకుని మళ్ళీ మధ్యలో ఏమైనా గుర్తొస్తే మళ్ళీ మాట్లాడదాం. గుడ్ నైట్. బాయ్ గైస్. మాకు సరిగా బర్త్ దొరకలే, ఆల్రెడీ వేరే వాళ్ళంటే ఇరికినాం. అవి ఏడున్నావురా? ఏం జరుగుతుంది? ఎవరి ప్లేస్ అది? ప్లేస్ ఇది మన ప్లేస్ వచ్చేసి ఎవరు లేరు. స్కామ్ కొట్టుడు. ఆ? పక్కన పడిన ఎలా కొట్టింది ప్రస్తుతానికి ఎవరు లేరు కాబట్టి ఇలా పట్టుకుంటారు. అరే అది బయట పడుతుంది కిట్లకి వెళ్ళి. సేమ్ ఇట్లానే దొరికింది అలా. మా అమ్మ వాళ్ళు ఉన్నాయి అక్కడ పైన. ఆ. ఆ? ఒకటి ఎదిగి పెట్టండి. అరే ఇటు పెట్టుకుంటే నీకు ఫ్యాన్ గల వస్తుంది. ఇది తలకే ఇటు పెట్టుకుంటే వస్తుంది. మావాడు కోమసాలి. ప్రస్తుతానికి ప్లేస్లు ఎవరో తెలియదు కానీ ఏదో కబ్జా చేసినాం. వాళ్ళు వస్తే లేవాలి ఇక. టికెట్ కన్ఫర్మ్ అయితే ఇప్పుడు కాదు ఇక విజయవాడ తర్వాత. ఎప్పుడు కన్ఫర్మ్ కావాలి. ఎప్పుడు ప్లేస్ ఏమో చూద్దాం. పనుకో ఇక. మళ్ళీ గైస్ మన ట్రైన్లో వచ్చేసి డే 2 ఇవాళ నైట్ వీడియో తీసినట్టు లేదు. అంతా ఇబ్బంది అయిపోయింది మొత్తం. అలాంటి మూమెంట్ నేను పడుకునే ప్లేస్లో అండి. ప్రతి తెల్లారింది ఎక్కడ గూడూరు జంక్షన్ దాటినాం. నిద్ర సరిపోలేదు గాయ్స్. నిద్ర సరిపోలేదు మాకు. గూడూరు జంక్షన్ దాటినాం. తిరుపతి 8:27 చూపిస్తాను. 8:30. ఇంకా గంటన్నర. ఛాన్స్ బాగా ఇప్పుడైతే దిగినాం మనం. టిఫిన్ తిని అంత మెట్ల దగ్గర పోయి అంత రెడీ అయ్యి పైకి రూమ్ తీసుకొని స్నానం చేసి దర్శనానికి పోవాలి. పెద్ద టాస్క్ ఉన్నది ఇప్పుడు. పెద్ద టాస్క్ ఉన్నది. ఇక టాస్క్ తిరుపతిలో బోనాలు చేస్తారా? తిరుపతిలో బోనాలు చేస్తారా? టోపీ అడ్డు వస్తుందిరా. చెప్పురా. ఏడ కూర్చోనో నాకు అర్థమవుతలేదు గాయస్. ఇప్పుడు టైం వచ్చేసి 8:42 అయితే అవుతుంది. మనం పోయేసరికి ఏ టైం అవుతుందో. అసలు ఎడిపోతానో చెప్పు. తిరుపతి. మనం దర్శన టికెట్ల గురించి పోతాను. ఇప్పుడు టైం అయితే 8:43 అవుతుంది. నువ్వు మాట్లాడు. అయిపోయింది. ఇంకేమో టికెట్స్ లేవు. మనం శ్రీనివాస నివాసానికి వెళ్తున్నాం. శ్రీనివాస నివాసానికి వెళ్తాం. శ్రీనివాస నివాసానికి వీళ్ళతో కష్టంలే. మేము దీని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నువ్వు ఎక్కడికి వచ్చి ఇది ఆంధ్ర లాంగ్వేజ్ వచ్చేసారు. ఆంధ్రప్రదేశ్ వచ్చింది నాకు. ఏంటిది మీరు చూసారా ఎలా కూర్చుందా? ఈ పిచ్చోళ్ళు వాళ్ళు ఇలా అంతా అనుకుంటారు. కర్రె ఖుషి. ఎవరు నీది? దొరికినాయి గైస్. ఇక మా వాళ్ళు కానిస్తాలు ఇక ఎనర్జీ ఎక్కాలే. 2600 మెట్ల అంట. మేము ఎక్కడ దర్శనం టికెట్లు తీసుకున్నాం, ఏ మెట్లు ఎక్కేది అనేది మీకు ముందు వీడియోలో అదే అన్నట్టు చెప్తా. ప్రస్తుతానికి అయితే తింటాను గైస్.
సో గైస్ ఇది ఏదే మన తిరుపతిలో డే 2. యాక్చువల్గా నిన్న ట్రైన్ దిగి మార్నింగ్ దిగినాం కదా ట్రైన్. ఆల్పీ మెట్ల నుంచి ఎక్కాలి కానీ అక్కడ దర్శనం టికెట్ లేవంట. సో మేము మెట్టు మార్గం శ్రీవారి మెట్టు మార్గం దగ్గరికి వచ్చి దర్శనం టికెట్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ 2600 మెట్లు మొత్తం. ఇప్పుడు అయితే ఎక్కేద్దాం ఇక. గైస్ స్టార్ట్ అయితే అయిపోయినాం మనం. మాట్లాడు మాట్లాడారు వస్తుంది మాట్లాడితే మాట్లాడుతున్నాము. ఆల్రెడీ ఎన్నో మెట్టు ఏమో మాకు దర్శనం టైం వచ్చేసి 8 o'clock వచ్చింది. ఇప్పుడు పైకి ఎక్కినాక రూమ్స్ తీసుకొని సెటిల్ అయ్యి 7 గంటల దర్శనానికి వెళ్ళిపోతే అయిపోతుంది. ఎన్ని మెట్లురా నెంబర్ లేదండి. మనం అయితే 45 వరకే. ఆడ 45 అంటే ఇది ఒక 50 ఎక్కువనే వచ్చినాం మీకు. ఎక్కువ వచ్చినా ఒక 150 వచ్చినావా? అరే ఎక్కువనే అంటే 150 కాదంటే 50 కాదంటే ఎంత 70 ఉంటాం. 70 వచ్చినావా? ఇవాళ పబ్లిక్ తక్కువ ఉన్నారంట, అది ప్లస్ పాయింట్ మనకు కదా. ఇవాళ పబ్లిక్ తక్కువ ఉన్నారంట, లేకుంటే మన దర్శనానికి టికెట్ దొరకవు. ఏదిరా ఇప్పుడే 200 రీచ్ అయినాం. ఇంకా 2188 సారీ తెలుగు ఇంగ్లీష్ కలిపి 2188 కిలోమీటర్లు ఉన్నది. సారీ మెట్లున్నాయి. ఇంకా అయిపోయిందమ్మా అప్పుడే అయిపోయింది. ఓ మా నాన్న మా అక్క తెలిపేది ఇప్పుడే. అట్లా ఉరుకోద్దామా, ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది, ఆడ మోసొస్తుంది. సనీ మంచిగా చల్లవుతాను. తిరుపతికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కింద ఎంత వేడిగా ఉంటుందో మీద అంత చల్లగా ఉంటుంది అంట కదా. ఏంద్రా మనం గుడికి వచ్చినాం రా. ఇది నైట్ ట్రైన్ లా చూసింది కానీ పక్కన వంట సన్నిగా నేను కలిసిపోయాను. ఓకే ఓకే ఇంకా 2188 స్టెప్స్ ఉన్నాయి, వెళ్ళిపోదాం. మా 300 మెట్లు అయిపోయినాయి. ఓహో బా, మా అమ్మను మా నాన్న మా అక్క వాళ్ళు బాగా స్పీడ్ ఉన్నారు. అంటే వాళ్ళు బ్లాగ్ చెప్తారా అనుకుంటా. వాళ్ళు బాగానే ఎక్కుతారు కానీ ఈ మెట్లకి కుంకుమ అయితే అక్కడ దాకా రాసిన. ఇది బాగున్నది, ఈ వ్యూ బాగున్నది అసలు చాలా మస్తు గ్రేట్. ఇగో 2000 మెట్లు, 2000 చిల్లర మెట్లు వంగి ఈ కుంకుమ పసుపు పెట్టుకుంటూ పోవడం అంటే మామూలు విషయం కాదు అది. వామ్మో అగో 300 ఆడుకున్నది రా. అంటే 50 కొంచెం కాంప్లీట్ ఇట్లయితే గంటలు ఎక్కువ. నువ్వు ఎంత దొరికితే అంత మొసొస్తుంది రా చిన్న, ఇప్పుడు అట్లనే అనిపిస్తుంది. ఎన్ని 500 వచ్చిన మొత్తానికి 500 వచ్చినాం. మెట్ల లెక్కనే, స్టెప్స్ లెక్క కాదు ఇది, ఒక్కొక్క మెట్ల లెక్కనే. మొత్తానికి 500 మెట్లు ఎక్కినాం. 500 మెట్లే ఆడదు. సో మనం ఇప్పుడు 1200 మెట్లు ఎక్కినాం. ఇక్కడ ఏంటంటే మన
మన దర్శనం టికెట్ ఉంటుంది కదా, కింద మెట్టు దగ్గర తీసుకుంటాం. మనకి 8 గంటల టైం ఇస్తాడు. ఆ మధ్యలో స్కాన్ చేసుకొని దర్శనానికి వెళ్ళిపోవాలన్నట్టు. పిక్చర్లు ఉంటాయి 8 గంటలకు దర్శనం కాబట్టి 1 గంట ముందు దర్శనం లైన్ నిలబడితే సరిపోతుందంట. ఇప్పుడు టైం 11:30 అవుతుంది. ఇక్కడ స్కాన్ చేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. ఇప్పుడు ఆ 1200 మెట్ల కాడ చేసుకోకపోతే పైన దర్శనం ఉండదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి స్కాన్ చేసుకొని మళ్ళీ అడిగి కూడా అవుతుంది. చలో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. మీది ఎంత పెద్ద ఫ్యాన్ ఉన్నది, గాలి మాత్రం అడిగి పోతాం. అక్కడికి పోరా గాలి వస్తుంది. అంత పెద్ద ఫ్యాన్ ఉన్నది. అడిగిపోతే గాలి వస్తుంది నీకు. ఎంత పెద్ద సగం దూరం రాదు. అరే ఆ టర్బైన్ ఇది ఇంత హైట్ ఉన్నది. ఇప్పుడు ఇది నిట్ట నిలువ ఉన్నది గారు ఇక్కడ నుంచి. నాకైతే దూరం తింటుంది. మా బుద్ధది ఉన్నది, దాన్ని ఎత్తుకొని ఎక్కుతా అంటే నాకు దూరం తింటుంది. కాలు ఇట్లా అవుతుంది. ఇక్కడ దాకా పర్లే అనిపించింది. ఇక్కడ నుంచి స్ట్రేట్ ఉన్నది కొండ. ఇగో ఈ కనబడేది అదే. ఇక్కడ నుంచి స్ట్రేట్ ఉన్నది. కరెంట్ అది ఒకవేళ తెగిన కూడా మన మీద పడకుండా సేఫ్టీ. ఇక్కడ నుంచి వచ్చినాం మనం. సగం వచ్చినాం, ఇంకా సగం. ఇక్కడ నుంచి కోతలు ఎక్కువ ఉన్నాయి కదా. వాడికి తెలుసు ట్యాప్ ఎట్లా అని చేయాలి. ఫైనలీ ఎండింగ్కి వచ్చేసినాం. సో ఫైనల్ మీట్కి అయితే వచ్చినాం. చూపిస్తా. 2380 కదా అది. 388. సో మొత్తానికి అయితే 2388 మెట్లు అయితే ఎక్కేసినాం. మొత్తం మీదకి వచ్చేసినాం. నుంచి రావాలి. ఫైనల్గా అయితే వచ్చేసినాం. 1200 మెట్ల వరకు ఓకే. 12 తర్వాతనే స్ట్రేట్ మొత్తం లేకపోతాను. నాకు బుద్ధది మాత్రం చుక్కలు చూపెట్టింది. మేమన్నా మామూలుగా ఎక్కినాం కానీ వీడైతే పాపం ఎత్తుకొని ఎక్కాడు. ఇది 10 మెట్లు ఎక్కుతాను, మిగతా మెట్లు నేను ఎక్కుతాను. వాటర్ బాటిల్ అసలు ఈ మెట్టు మార్గం మేము వచ్చింది. ఈ మెట్టు మార్గంలో ఒక్క షాప్ లేదు, ఏం లేదు. గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదంట ఈసారి. షాపులు అంటే ప్లాస్టిక్ అంత కవర్లు అంతా ఇవ్వలేదంట. అదే అలిపిరి మెట్ల కానీ వస్తే అట్లా ఏముండదు. అన్ని ఫుల్ షాపులు ఉంటాయి, అంత మస్తు ఉంటుంది. కానీ అక్కడ దర్శనం టికెట్ లేవు కాబట్టి మనం శ్రీవారి మెట్ నుంచి వచ్చినాం. మీకు చెప్పేది ఏంటంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ ట్రైన్ దిగిలనుకో అలిపిరి మెట్ల దగ్గర టికెట్ తీసుకుని రండి. నైట్ ఎక్కి మార్నింగ్ వచ్చిననుకో శ్రీవారి మెట్ల దగ్గర టికెట్ తీసుకుని రండి. అట్లా ఏదైనా టికెట్ దొరుకుతుంది దర్శనానికి. లేకపోతే మాత్రం చుక్కలే 10-12 అవర్స్ లైన్ నిలబడాల్సి వస్తుంది. మళ్ళీ మధ్యలో మిడిల్ అయితే కంపల్సరీ స్కాన్ చేసుకోండి. స్కాన్ చేసుకోకపోతే పైన బిస్కెట్. శ్రీవారి మెట్ల దగ్గర టికెట్ తీసుకొని 1200 మెట్ల దగ్గర స్కాన్ చేసుకొని మొత్తాన్ని మీదకి వచ్చేయాలి. శ్రీవారి కన్నా అలిపిరి మెట్లు బాగుంటాయి. వ్యూ పాయింట్ ప్రకారం చూడాలంటే అలిపిరి మెట్ల కానీ చేస్తే అంటే వెదర్ అంటే నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఏం లేదు, డైరెక్ట్ మెట్లు ఎక్కువ మీదకి వచ్చేయడమే.
ఏముండదు అక్కడైతే జింకలు అవన్నీ ఆ జింకలు ఇట్లా కనబడతాయి అంట మనకి మాకు లేట్ అయింది guys, అందుకే ఇట్లా వచ్చేసినాం. మాకు దర్శనం టికెట్లు లేవు అయిపోయినాయి, లేకపోతే అటు నుంచి వచ్చేటోళ్ళు. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయినాక నెక్స్ట్ దర్శనానికి వెళ్దాం. మనకు 8 o'clock దర్శనం, నైట్ 7 గంటల బయలుదేరాక దర్శనం గుళ్ళకి అయిపోతుంది, దర్శనం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వడమే. రూమ్ అంటే సిఆర్ ఆఫీస్కి పోయి 2-3 గంటలు లైన్లో నిలబడి రూమ్ వచ్చే వరకు 2-3 గంటలు వెయిట్ చేస్తే రూమ్ వస్తుంది. లేదు అనుకుంటే ప్రైవేట్ రూమ్స్ తీసుకోవచ్చు. ప్రైవేట్ రూమ్లని మటక అంటారు, మఠాలు అంటారంట. గవర్నమెంట్ రూమ్ అయితే 50 రూపీస్ 100 రూపీస్ ఉంటాయి, బయట అయితే 1500 ఉంటుంది. గవర్నమెంట్ రూమ్ అయితే 50 రూపీస్ విత్ టైం తో ఉంటుంది. మళ్ళీ ఎగ్జాక్ట్లీ టైం చేయాలి, ఏ టైంకి వెళ్తే ఆ టైంకి వెళ్ళిపోవాలి. ఇక ప్రైవేట్ రూమ్ అంటే మన ఇష్టం అది. చలో ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు టెంపుల్ మొత్తం తిరుగు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. ఇంకా వచ్చేసినాం గాయస్. ఇక్కడైతే ఆల్ మిక్స్డ్ ఫ్రూట్స్ తీసుకొని తింటాను. గాయస్ మనమైతే ఇప్పుడు రూమ్లోకి ఎక్కడానికి అయితే పోతాను. కార్లో పోదామంటే ఇబ్బంది అవుతుంది. దర్శనం అయితే కంప్లీట్ అయింది, వచ్చేసినాం. ఆల్రెడీ రూమ్కి కూడా వచ్చేసి కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇక మనం తిరుపతి బ్లాగ్ చేస్తానంటే తిరుపతి కొంచెం మనం చూపెట్టాలి కదా మీకు. మొత్తానికి అనుకున్న లొకేషన్కి వచ్చినాం.